ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. ಯುವ ಸೇವಾ ಸಮಿತಿ ವತಿಯಿಂದ ನೂತನ ಕ್ಯಾಲೆಂಡರ್ ಬಿಡುಗಡೆ. ಗಂಗಾವತಿ ತಾಲೂಕಾ ಕಮ್ಮವಾರಿ ಯುವ ಸೇವಾ ಸಮಿತಿಯ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಮಂಗಳವಾರದಂದು ನಗರದ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕ್ಲಬ್ ಆವರಣದಲ್ಲಿ 2025 ವರ್ಷದ ನೂತನ ಕ್ಯಾಲೆಂಡರ್ ಅನ್ನು ಶ್ರೀನಿವಾಸ್ ನೆಕ್ಕಂಟಿ, ಚಿನ್ನುಪಾಟಿ ಪ್ರಭಾಕರ್, ಜಿ ರಾಮಕೃಷ್ಣ, ಗೋವಿಂದ ಮುದ್ಯಾಳ, ಎನ್ ಕುಟುಂಬರಾವ್, ಸತ್ಯನಾರಾಯಣ ಪ್ರಸಾದ್ ಸೇರಿದಂತೆ ಇತರರು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೆಕ್ಕಂಟಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮಾತನಾಡಿ, ಕಮ್ಮವಾರಿ ಸಮಾಜದ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಘದವರು ವಿಶೇಷ ಯೋಜನೆಗಳನ್ನು ರೂಪಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. 30% ಬಡಜನರು ಸಮಾಜವನ್ನು ಹೊಂದಿದ್ದು ಕೃಷಿ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ತೊಡಗಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅಂತಹ ಕುಟುಂಬದ ಮಕ್ಕಳಿಗೆ ಗುಣಮಟ್ಟದ ಶಿಕ್ಷಣ, ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕುಗಳು ನಿರ್ಮಾಣ, ಆಸ್ಪತ್ರೆ ಸೇರಿದಂತೆ ಸೌಲಭ್ಯ ವಂಚಿತ ಬಡ ಕುಟುಂಬಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಶ್ರಮಿಸುವಂತಹ ಕಾರ್ಯವಾಗಬೇಕೆಂದು ಸಲಹೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷ ಸಂಕ್ರಾಂತಿ ಪ್ರಸಾದ್, ಎನ್ಆರ್ ಶ್ರೀನಿವಾಸ್ ನೆಕ್ಕಂಟಿ, ಸತ್ಯನಾರಾಯಣ ಮರಿವಾಡ, ಸತ್ಯನಾರಾಯಣ ಪ್ರಸಾದ್ ಜಂಗಮರ, ಕಲ್ಗುಡಿ ವಿ ಸುಬ್ಬರಾವ್ ಮುತ್ಯಾಲ, ಗೋವಿಂದ ಎನ್ ಕುಟುಂಬರಾವ್, ವಿ ಗಂಗಾಧರರಾವ್ ನೆಕ್ಕಂಟಿ, ಶ್ರೀನಿವಾಸ್ ಜಂಗಮರ, ಕಲ್ಗುಡಿ ಆಲಪ್ಪ, ಸೆಟಿಸೂರಿ ಬಾಬು, ಸುಬ್ಬರಾವ್, ಶ್ರೀಮತಿ ಮಾಲತಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದರು.
అయినటువంటి గారపాటి రామకృష్ణ గారికి, అదేవిధంగా మన ఒట్టుపూటి ప్రసాద్ టీఎంసీ మెంబర్ అయినటువంటి కలుగుడి గ్రామాన్ని ఒట్టుపూటి ప్రసాద్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు హృదయపూర్వక వందనములు. ఈరోజు మన కమ్మ సమాజము మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 60 సంవత్సరాల వెనక మనమందరం వచ్చాం ఇక్కడికి. 65 సంవత్సరాల వెనక మనమందరం వ్యవసాయ నిమిత్తం వచ్చి ఇక్కడ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విద్య, వైద్య, రాజకీయంగా అన్ని రకాల వ్యవసాయంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఒక సంఘ స్థాపనకు కారణమైనటువంటి మన గారపాటి రామకృష్ణ గారు ఒక 30 సంవత్సరాల వెనకాలే మన సత్యనారాయణ రైస్ మిల్లు జి వీర్రాజు గారి గ్రౌండ్లో మన స్వర్గస్థులైనటువంటి మన ముఖ్య దాని అయినటువంటి మన ఎన్ రామారావు గారు, అదేవిధంగా జి వీర్రాజు గారు, ఆ సంఘం కారణమైన జి వీర్రాజు గారు కూడా ఒక ముఖ్య కారకులు. అదేవిధంగా మన కాళీ వరప్రసాద్ గారు కానీ, బొలింపల్లి భాస్కరరావు గారు, మురళి గారు, కిషోర్ బాబు గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, అందరూ పెద్దలందరూ కూడా మన గంగా తాలూకాలోనే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి తొలి సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి చీటీ ద్వారాగా కొన్ని లక్షలు మేము 10th క్లాస్ చదివిన ఆ రోజుల్లో 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షల సీట్లు. ఆ చీట్లన్నీ కూడా మన శ్రీనివాసు మన కాళీ వరప్రసాద్ గారి షాప్లో ఎన్ రామారావు గారి ఆధ్వర్యంలో నడిచి సీట్లన్నీ ఆ చీటీ డబ్బులన్నీ పెట్టి మన రెడ్డి వీరన్న స్కూలు ఒక 28 ఎకరాల సీను, దాంట్లో కూడా కాళీ ప్రసాద్ గారు, ఎన్ రామారావు గారు, మన వీళ్ళందరూ కూడా చిలుకూరి, మన సూర్యనారాయణ గారు, వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా భూదానం చేశారు. అక్కడ మన కొల్లా శాస్త్రీరావు గారు వీళ్ళందరూ ఒక 28 ఎకరాలు వ్యవసాయ భూమిని తీసుకుని ఒక పోయిన రెడ్డి వీరన్న గారు దానంతో స్కూల్ ప్రారంభించడం అయింది. ఆ స్కూల్ అంతా మనందరూ కూడా మనం ఇప్పుడు ఆయాలో ఒక 10 లక్షలతో చేస్తే 100 కోట్లు అయింది. అది మన విద్యానగర్ స్కూల్ కూడా అంతే. ఎంతోమంది పెద్దలు ఆలోచించి ఆ రోజు మన గంగావతి స్కూలు పక్కన తీసుకున్నారు. వెంకటరత్న గారు కానీ, కమ్మకృష్ణమూర్తి గారు కానీ, బొలింపల్లి రామారావు గారు కానీ అందరూ కూడా ఏర్పడేశారు. అది కూడా కొన్ని 100 కోట్ల ఆస్తి అవుతుంది. అదేవిధంగా ఈ సంఘం కారకులైన రామకృష్ణ గారు కూడా అతను కూడా మనకి హెల్త్ ప్రాబ్లం అయ్యి ఒక 40 సంవత్సరాల నుంచి షుగర్ ప్రాబ్లం అయ్యి మన గంగావతి తాలూకాలో సంఘం లేదని ఒక యువ సంఘాన్ని స్థాపన చేయాలని చెన్నిపాటి ప్రభాకరరావు గారి అధ్యక్షులో ఒక సంఘం స్థాపన చేసి ఆ సంఘాన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి కొద్దిగా యాక్టివ్గా పెట్టి క్యాలెండర్లో ప్రింటింగ్ చేయించి ఆ క్యాలెండర్లు అన్నీ కూడా మన అన్ని గ్రామాలకి పంపిణీ కార్యక్రమం చేసి ఒక 2-3 కార్యక్రమాలు కూడా చేశారు. అలాగే యువ సంఘం చేసి అదే రామకృష్ణ గారు కోరిక మన మొత్తం అన్ని తాలూకాలు కూడా 40 సంఘాల దాకా వాళ్ళు ప్రారంభించారు. మొత్తం కర్ణాటకలో ఎక్కడైతే ఆ 40 సంఘాలు కూడా అన్ని మంచి దౌడగిరి కానీ, మాన్వి కానీ, సింధనూరు కానీ అన్నీ బాగా నడుస్తున్నాయి. తెలుగులో మనకి ఈరోజు మన మరొకటి సత్యనారాయణ అందరూ తీసుకుని యూత్స్ అంతా తీసుకుని క్యాలెండర్ రెడీ చేసి మనందరికీ మన ఊరు ఇంటింటికి పంచి పెడుతున్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమము. ఇప్పుడు సత్యనారాయణ చెప్తున్నారు మన కమ్మ సంఘం ఇప్పుడు స్టేట్లో అన్ని చోట్ల ఇప్పుడు మాన్వి అయి ఉండొచ్చు, అలాగే సింధనూరు, వేరే ఇప్పుడు బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు సత్యనారాయణ రైస్ మిల్లో ఒకనొకప్పుడు మన పెద్దలు ఆ కార్యక్రమం చేశారు కదా, స్టేట్లో ఎక్కడ జరగలేదు. అంత పెద్ద కార్యక్రమాన్ని మన గంగావతిలో ఆ రోజున చేశారు. ఆ రోజున ఉండేటువంటి స్పిరిట్లోంచి మనకు రెడ్డి వీరన్న స్కూల్ కూడా పుట్టుకొచ్చిందంటే అదే కారణం. ఆ రోజున మన రామారావు గారిని మా మావయ్య గారు కానీ మన పెద్దలందరూ కూడా దాన్ని నిరంతరంగా దాన్ని ఒక ఇది కింద తీసుకుని చేశారు. ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి తర్వాత మన శ్రీనివాస్ గారు అందరూ కలిసి ఇప్పుడు దానాపూర్ దగ్గర ల్యాండ్ కూడా తీసుకుని దాన్ని గంగాధర్ గారు అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసి ల్యాండ్ తీసుకున్నారు. కానీ ఆ ల్యాండ్లో కూడా ఏమైందంటే ఫర్దర్గా డెవలప్మెంట్ ఏమీ మనం చేయలేకపోతున్నాము. ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని మనం అందరి తరపున ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఆయన ఆధ్వర్యంలో మన అందరము ఆయన మనం చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి మన ఒక యూనిటీ ఎక్కడా లేదు. ఇక్కడ ఉండేటువంటి మనం అందరం ఉన్నాం కదా, ఒక ఫ్యామిలీ కింద ఉన్నాం మనము. ఎవరికి కూడా భావభేదనాలు అన్నది లేదు మనకి. సో మనం సక్సెస్ అవుతాము. ఇప్పుడు మన సత్యనారాయణ చెప్పింది అంటే ఒక హాస్పిటల్ కడతాము. ఎందుకంటే హాస్పిటల్ కడుతుంటే కూడా హాస్పిటల్ ఎంతో మందికి ఈరోజు హాస్పిటల్ వెరీ నీడ్ ఉంది.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది అందరూ కూడా ఏంటంటే బిలో యావరేజ్, ఇప్పుడు అఫోర్డబుల్ చేయలేరు. సో మన నుంచి మనం ఎంత అవుతుంది, మనం ఎంతవరకు చేయగలుగుతామో ప్రతి ఒక్కరు కూడా మనంతా దాన్ని మన సహాయాన్ని అందిద్దాము. మనందరం కూడా ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళి మనం ఏమైతే కార్యరూపంలో అన్నింటికీ సహకరిద్దామని నేను అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి నెలలో ఏదో ఒక విశేషమైన మన లోకల్కి సంబంధించిన సాంస్కృతిక విషయానికి సంబంధించిన కొన్ని ఘటాలని మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ బాగుంటుంది నెక్స్ట్ క్యాలెండర్. అట్లాగే చాలా వరకు దీన్ని మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇది ఒక చిన్న మన 2023లో కమ్మ యువ సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి వాళ్ళ ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే క్యాలెండర్ చేస్తున్నారు. అలాగే 2-3 కార్యక్రమాలు వనభోజనాలు అటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీటిలన్నీ మూల ఉద్దేశం ఏంటంటే మన కులస్తుల్ని సంఘటితపరుస్తాం. ఎందుకంటే దీంట్లో ఇక్కడ ఒక చోట రాశారు, దీని వెల ఎంత అంటే ఐక్యతకి మూల్యం, అంటే దీని ఐక్యతని వెల కట్టలేమని. అంటే ఐక్యత అంత చాలా విలువైనది. ఇక్కడ 60 సంవత్సరాలు అయింది మనమంతా వచ్చి, కానీ చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకాకిలి అవుతున్నారు. అందరూ నీ అంట మేము ఉన్నామని చెప్పి 10 మంది కలవట్లేదు. ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరో మనం తడుకోరు. ఐక్యంగా ఉంటే వేరే ఇతరులు భయపడతారు. అందుకని నేను ಸ್ವಾಗತ ಕೊಡ್ತೇನೆ. ಹಿರಿಯರಿಗೂ ಕೂಡ ಈ ಹಿರಿಯರು, ಸಂಘದ ಹಿರಿಯರು, ಸಮಾಜದ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಇವರೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಸಂಘದ ಪರವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತೇನೆ. ಸಣ್ಣ ತಪ್ಪುಗಳನ್ನು ಕೂಡ ಅದನ್ನು ಸರಿಪಡಿಸಿ ನಮ್ಮ ಇದು ಮೇನು ಈ ಒಂದು ಕ್ಯಾಲೆಂಡ್ರು ಮುಂದೆ ಬರಬೇಕಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಭಾಳ ಸಹಕಾರ ನೀಡಿದವರು ಯಾಡ್ಗಳನ್ನು ನೀಡಿ ನಾವು ಯಾಡ್ಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಹೋದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಭಾಳ ಸಹಕಾರ ಮಾಡಿ ನಮ್ಮ ಕ್ಯಾಲೆಂಡರ್ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿರಿ, ನೀವು ಯಾವುದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮ ಹಿಂದೆ ಇದ್ದೀವಿ ಅಂದು ಕನಿಷ್ಠ ಈ 3 ವರ್ಷದಿಂದ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ಈ ಕ್ಯಾಲೆಂಡ್ರನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಮತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮನೆಯೂ ಕೂಡ ಈ ಕ್ಯಾಲೆಂಡ್ರು ಟೈಮ್ ಸರಿಯಾಗಿ ಕಳಿಸ್ಬೇಕನ್ನೋದೇ ನಮ್ಮದು ಭಾಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರೋಲ್ ಆಗಿತ್ತು. ಆ ರೀತಿಯಿಂದ ನಾವು ಬಂದಿನಿಂದ 3 ವರ್ಷದಿಂದ ಸಹಿತವಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ಈ ಕ್ಯಾಲೆಂಡ್ರನ್ನು ನಾವು ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಅದೇ ಆಶೆ ನೆರವೇರಬೇಕು, ಎಲ್ಲರೂ ಆನಂದವಾಗಿರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಮತ್ತೊಮ್ಮೆ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ఆయన ಸಹಕಾರ ಮುಖ್ಯ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ. ಪ್ರತಿ ಸಲ ಕ್ಯಾಲೆಂಡರ್ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ತಿಂಗಳ 10ನೇ ತಾರೀಕು, ಪ್ರತಿ ತಿಂಗಳ 10ನೇ ತಾರೀಕು ಒಂದೊಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾವು ಚಿಕ್ಕದಾಗಿ ಒಂದು ಸಭೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಾವಿರುವಂಥ ಎಲ್ಲ ಸದಸ್ಯರು ಸೇರ್ತಾ ಇದ್ದೀವಿ. ಆ ಊರಲ್ಲಿ ಹೋದಾಗ ಆ ಊರಲ್ಲಿ ಒಂದು 10-15 ಜನ ಸೇರಿಕೊಂಡು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಅದೇ ರೀತಿ 2 ವರ್ಷ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ನಾವು ರಂಗೋಲಿ ಸ್ಪರ್ಧೆನೂ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದೀವಿ. ಮಹಿಳೆಯರು ಭಾಳಷ್ಟು ಜನ ಚೆನ್ನಾಗಿ ಅದರಲ್ಲಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಿ ಫೋಟೋಸ್ ಎಲ್ಲ ಕಳಿಸಿದರು. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂಥ ಚನ್ನಪಟ್ಟ ಪ್ರಭಾಕರ್ ಅವರು ಮತ್ತು ಶ್ರೀಕಾಂತ್ ಅವರು ಮತ್ತು ನಮ್ಮ ಕೃಷ್ಣ ಅವರು ಎಲ್ಲ ಸೇರಿಕೊಂಡು ಅವರಿಗೆ ಬಹುಮಾನ ವಿತರಣೆಗಳು ಅಂತ ಮನೆಗೆ ಹೋಗಿ ಕೊಟ್ಟು ಬಂದಂಥ ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮಾಡಿದ್ದೀವಿ. ಮತ್ತು ಬಹುಮುಖ್ಯವಾಗಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರ ಬಂಧನ ಖಂಡಿಸಿ ಗಂಗಾವತಿಯಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ಅವರಿಗೆ ಸಪೋರ್ಟಾಗಿ ನಿಲ್ಲಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶ ಅವತ್ತು ಅತಿ ಕಡಿಮೆ ಟೈಮಲ್ಲಿ ನಮಗೆ ಸಿಕ್ಕಿತ್ತು. ಅಂದ್ಕೊಂಡಂಥ 4 ದಿನದಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ಕಮ್ಮ ಸಹೋದರರು ಕಮ್ಮ ಗ್ರಾಮಗಳಿಂದ ಜನ ಬಂದು ಅದೇ ರೀತಿಯಾದ ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಎಲ್ಲ ತನು ಮನ ಧನದಿಂದ ಅವತ್ತು ಸಹಾಯ ಮಾಡಿದರು. ಅದು ನಿಜವಾಗಲೂ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲೇ ಅತಿ ಹೆಚ್ಚಿನ ಜನ ಸೇರಿ ಮಾಡಿರುವಂಥ ಒಂದು ಪ್ರತಿಭಟನೆ ಆಗಿತ್ತು. ಇದನ್ನು ಮೊನ್ನೆ ಹೋಗಿರುವಂಥ ನಮ್ಮ ಗಾರ್ಪಾಟ್ ರಾಮಕೃಷ್ಣ ಅವರು ಮತ್ತು ಕೆಲವೊಂದಿಷ್ಟು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆದಮೇಲೆ ಹೋಗಿ ಅವ್ರಿಗೊಂದು ವಿಷಯ ತಿಳಿಸಿದಾಗ ಅವರು ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತೀವಿ, ಒಂದು ದಿವಸ ನಾನು ನಿಮ್ಗೊಂದು ಅವಕಾಶ ಕೊಡ್ತೀನಿ, ನಿಮ್ಮಲ್ಲಿ ಬಂದು ನಾನು ಒಂದು ದಿವಸ ಇರ್ತೀನಿ ಅನ್ನೋ ಉದ್ದೇಶ ಅವರು ಹೇಳಿ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಿನ ದಿನಮಾನದಲ್ಲಿ ನಾವು ಅದು ಹೆಂಗೆ ಮಾಡಬೇಕು ಏನು ಅನ್ನೋದು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡೋಣ. ಬಹುಮುಖ್ಯವಾಗಿ ಒಂದು ಗಂಗಾವತಿ ತಾಲೂಕು ಒಂದು ಮಲತಾಯಿ ಧೋರಣ ಆಗ್ಬಿಡೋದು ಸಮಾಜದಲ್ಲಿ. ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದೇ ಗಂಗಾವತಿಯಲ್ಲಿ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಮ್ಮ ಸಮಾಜದ ಒಂದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದು ಗಂಗಾವತಿಯಲ್ಲಿ. ಆದರೆ ಇವತ್ತು ನಾವೇನಾಗಿದ್ದೀವಿ ಅಂದರೆ ಅದು
ಮಲ್ತಾಯಿ ಧೋರಣೆ ಅಂದರೆ ಬೇರೆ ನಾವು ಯಾರು ಇಲ್ದಂಗೆ ಆಗಿದೆ, ತಬ್ಲಿಗರಾಗಿದೆ. ಈಗ ಅದಕ್ಕೆ ನಮ್ಮ NR ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಎಲ್ಲರ ಅವರಿಗೆ ಮೇರೆಗೆ ಇವತ್ತು ಅವರು ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಅವರ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರೋಣ ಮತ್ತು ಮಾಡೋಣ. ಇನ್ನೂ ಒಂದು ಭಾಳ ಅವರ ದಿನದಿಂದ ನಾವು ಒಂದೂವರೆ ವರ್ಷದಿಂದ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳು ಇರಲಿಲ್ಲ, ಹಿರಿಯರು ಅವ್ರು ಕೊಟ್ಟಂಥ ವಿದ್ಯೆಯಿಂದಲೇ ನಾವು ಇವತ್ತು ಈ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಂದು ಮಾತಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅದು ನಿಜವಾಗ್ಲೂ ಅವ್ರಿಗೆ ನಾವು ಏನು ಋಣ ಕೊಟ್ಟರು ತೀರ್ಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಅವರು ಮಾಡಿದಂಥ ಕೆಲಸಗಳಿಂದಲೇ ನಾವು ಇವತ್ತು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಾವು ಬೆಳೀತಾ ಇದ್ದೀವಿ, ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ಅದು ಬಹುಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ಸಮಾಜದ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾ ಇದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆಯ ಒಂದು ಪೊಸಿಷನಲ್ಲಿದ್ದಾರೆ. ಸಣ್ಣ ರೈತರಾದ್ರೂ ಮಕ್ಕಳನ್ನು ಓದಿಸಿದ್ದಾರೆ. ಓದಿಸಿದಂಥ ಮಕ್ಕಳು ಇವತ್ತು ಸಾಫ್ಟ್ವೇರ್ ಕಂಪ್ನಿಗಳಲ್ಲಿ ಅನೇಕ ಕಂಪ್ನಿಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ತಂದೆ ತಾಯಿಗೆ ಹೆಲ್ಪ್ ಆಗ್ತಿದ್ದಾರೆ. ಇದು ನೋಡಿದರೆ ಭಾಳ ಖುಷಿ ಅನಿಸ್ತದೆ. ನಮ್ಮ ಸಮಾಜದಂತೆ ಇರುವಂಥ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಇವತ್ತು ಯಾರೂ ಮನೆಯಲ್ಲಿಲ್ಲ. 99% ಇವತ್ತು ಯಾರೂ ಮನೆಯಲ್ಲಿಲ್ಲ, ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ಬಂದಿರೋದು ಇಲ್ಲಿ ಒಕ್ಕಲ್ತನ ಮಾಡೋಕ್ಕೆ. ಈ ನೆಲ ಜಲ, ಈ ಒಂದು ಮಣ್ಣಿನ ಋಣ ನಾವು ಯಾವತ್ತೂ ತೀರ್ಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಎಲ್ಲ ಮಿಕ್ಕಿದ ಸಹೋದರರು ನಮ್ಮನ್ನು ಭಾಳ ಆತ್ಮೀಯವಾಗಿ ನೋಡ್ಕೊತಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಇರುವಂಥ ಭೂಮಿಯನ್ನು, ಬಂಜರು ಭೂಮಿಗಳನ್ನು ಫಲವತ್ತಾದ ಭೂಮಿಗಳನ್ನು ಮಾಡಿ ಇವತ್ತು ಭತ್ತ ಬೆಳೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಎಲ್ಲ ಸಮಾಜ ಭಾಳಷ್ಟು ಮುಂದುವರೆದಿದೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮಗೊಂದು ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳಿಗೇನು ಕೊರತೆ ಇಲ್ಲ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮತ್ತು ಸಮುದಾಯ ಭವನಗಳು ಕಟ್ಟಬೇಕಂದ್ರೆ ಅವು ನಮ್ಮಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾವೆ. ನಮ್ಮ ಒಂದು ಚಿಕ್ಕ ಅನಿಸಿಕೆ ಏನಂದರೆ ಒಂದು ವರ್ಷದ ಆಲೋಚನೆ, ನಮ್ಮ ಸಮಾಜದ ಒಂದು ಬ್ಯಾಂಕ್ ನಾವು ಯಾಕೆ ಮಾಡ್ಕೋಬಾರ್ದು. ನಾವು ಯಾರಿಗೆ ದೇಣಿಗೆ ಕೊಡುತ್ತೆ ಕೇಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಇದರಲ್ಲಿ ನಮ್ಮ ಸಮಾಜದಿಂದ, ನಮ್ಮ ಒಂದು ಗ್ರಾಮಗಳಿಂದ ಸೇರಿಕೊಂಡು ಒಂದಿಷ್ಟು ಷೇರುಗಳು ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮದೇ ಒಂದು ಬ್ಯಾಂಕನ್ನು ಮಾಡಿಕೊಂಡು ನಾವೇ ಅದನ್ನು ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅದರಿಂದ ಬರುವಂಥ ಒಂದು ಮುಂದಿನ ದಿನಮಾನದಲ್ಲಿ ಬೆಳವಣಿಗೆಗಳು ನಾವು ಅದನ್ನು ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು ಅನ್ನೋ ಒಂದು ಆಲೋಚನೆ ಇದೆ. ಇದನ್ನೆಲ್ಲ ಹಿರಿಯರು ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ಇದ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಕ್ಯಾಂಪ್ಗಳಿಗೆ, ಗ್ರಾಮಗಳಿಗೆ ನಾವು ಅದನ್ನು ಹೋಗಿ ಒಂದು ಸಲ ನಾವು ಮಾತಾಡಬೇಕಂತ ಭಾಳ ದಿವಸದಿಂದ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಅದರಿಂದ ಅದು ಕಾಲ ಅವಕಾಶ ಬಂದಿಲ್ಲ. ಈಗ ನಮ್ಮ NR ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಒಂದು ದೊಡ್ಡ ಗುಡ್ಡ ಥರ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದು ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಿನ ದಿನಮಾನದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ನಡೀಲಿ ಅಂತ ಆಲೋಚಿಸ್ತಾ, ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಏನು ಇದ್ರೂ ಗ್ರಾಮಗಳಿಂದ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸ್ಪಂದನೆ ಕೊಡ್ತಾಯಿದ್ದೀರಿ. ಎಲ್ಲ ನಮ್ಮ ಸಮಾಜದ ಬಂಧುಗಳಿಗೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಹಿರಿಯರಾಗಿರುವಂಥ ಕಾರ್ಪೊರೇಟರ್ ರಾಮಕೃಷ್ಣ ಅವರ ಶ್ರಮ ಭಾಳ ಇದೆ ಈ ಕ್ಯಾಲೆಂಡರ್ ಮಾಡುವಲ್ಲಿ. ನಿಜವಾಗ್ಲೂ ಒಂದೂವರೆ ತಿಂಗಳಿಂದ ನಮ್ಮ ಗಾಂಧಿಯವರು, ಬಸವಣ್ಣ ಕ್ಯಾಂಪ್ ಗಾಂಧಿಯವರು, ನಮ್ಮ ಮುತ್ಯಾಲ ಗೋವಿಂದ್ ಅವರು, ಮತ್ತು ನಮ್ಮ ಸತೀಶ್ ಅವರು ಎಲ್ಲ ಭಾಳ ಕಷ್ಟಪಟ್ಟು ಈ ಕ್ಯಾಲೆಂಡರನ್ನು ತಯಾರು ಮಾಡಿ ಇವತ್ತು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ, ನನಗೆ ಅವ್ರು ಮಾತಾಡಲು ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಎಲ್ಲ ಹಿರಿಯರಿಗೆ ಬಂದಿರುವಂಥ ನಮ್ಮ ಜನ ಹೇಗೆ ಒಗ್ಗಟ್ಟಿನಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಎಂದು ಒಂದು ಜನ ಪ್ರವಾಹವೇ ಹರಿದಂಗ ಹೆಂಗ ನಾವೆಲ್ಲ ಒಗ್ಗಟ್ಟಿನಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಅಂತ ತೋರಿಸಿದ್ರಲ್ಲ, ಅದನ್ನ ಆ ಒಂದು ಸಂದರ್ಭವನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಮತ್ತು ನಮ್ಮ ಸಂಘದ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನೆಲ್ಲ ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಇವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತಿದ್ದೇನೆ. ನಂತರ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತನ್ನ ಒಂದು ಅನಿಸಿಕೆಗಳನ್ನ ಹಂಚಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್, ಈ ಸಂಘಾన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేశ్వరరావు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక పిల్లలకి పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ పిల్లలకి చదువు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయింది ఈ రోజుల్లో. సో చదువు ఇంపార్టెంట్ అనేసి చెప్పిన మన NR శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంతమందిని కలపగలిగే ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం మెంబర్స్ కానీ ఇది కానీ మా అందరి కోరిక మేరకి మన శ్రీనివాస్ గారి అధ్యక్ష పదవి తీసుకుని అన్ని ముందుకు మమ్మల్ని నడుపుతారని చెప్పేసి ఆశిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఎందుకు వచ్చాం? మన జీవనోపాధి కోసం. రెండోది మన ఐకమత్యంగా ఉండాలి. రెండోది కమ్మ సంఘం అంటే అసలు కమ్మ వరడు ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. మనకి నెయ్యి మన వాళ్ళు పూర్వీకులు నెయ్యి కాస్తా ఉంటే కమ్మగా వాసన వచ్చేది. అసలు అందుకని కమ్మ అని ఆ వరడు వచ్చింది. రెండోది మనం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి వచ్చాం. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాను. వ్యవసాయం మన ఆంధ్ర వాళ్ళని కమ్మ ఎక్కడ నీరావరి అంటే ఎక్కడ ఇరిగేషన్ ఉందో అక్కడే మన వాళ్ళు ఉన్నారు. మనకి కర్ణాటక ఒకటే కాదు, ఒరిస్సా, తమిళనాడు ఒక్క అగ్రికల్చర్ అనే కాదు, ఇండస్ట్రీ మరి వైద్యం అన్ని రంగాల్లో. రాజకీయంలో అంటూ మనకు తెలుసు, మన ఏరే చెప్పక్కర్లేదు. పెద్ద ఆయన నందమూరి తారకరత్న రామారావు గారు అతి స్వల్పకాలంలో రాజకీయంలో వచ్చి ఏ పొలిటికల్ రాజకీయవేత్తలు ఎవరో సాధించిన విజయం సాధించారు.
ఆయన్ని ఈరోజు ప్రపంచ విఖ్యాత సార్వభౌముడు యాక్టర్, అది వేరే విషయం. రెండోది ఆయన పేదల గురించి కూడా ₹1 ఆహారం ఎందుకు పెట్టాడు, అదే ఇప్పుడు అందరూ ఇండియాలో మొత్తం అందరూ దాన్ని అనుసరిస్తారు. అట్లా మన అందరం కమ్మ సమాజం మనం ఒక్కడే కాదు అందరినీ కలుపుకుని వెళ్తాం. మన సమాజంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన క్యాస్ట్ ఫీలింగ్ లేదు. వేరే వాళ్ళు ఉందని నేను చెప్పను, మన వాళ్ళకంటూ లేదు. మనందరం ఒకటే. మన ఉద్దేశం సమాజం బాగుపడాలి. మనందరం ఒకటి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే అందరూ హిరియరు, నేను చిన్న, నా వయసులో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, వాళ్ళంత అనుభవం నాకు లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, 2 మాటల అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.